అందరికీ నమస్కారం. ఇవాళ మనతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. 7 సంవత్సరాల పాటు ఒక పొలాన్ని ఒక్కరికే కనుక కౌలుకి ఇస్తే ఆ భూమి ఇంకా కౌలుదేనా? కౌలు రైతులకి ఎలాంటి హక్కులు ఉంటాయి సార్? కాస్త వివరించండి. తెలంగాణ అగ్రికల్చర్ టెనెన్సీ ల్యాండ్ యాక్ట్ అని ఒకటి 1950. ఆ రోజుల్లో 1950లో కనుక ఎవరికన్నా కల్టివేట్ చేసుకున్నాను అనుకోండి, భూమి టెనెంట్ ఆ కల్టివేట్ చేసి అతని పేరు మీద కనుక అతను ఈజ్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. అట్లా కాకుండా ఆ టైంలో లేనప్పుడు 1950లో కాకుండా ఆ తర్వాత ఏదైనా సంవత్సరం వస్తే దాన్ని ఈ నాట్ బికమ్ ద ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, అసలు తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్స్ టెనెంట్స్ యాక్ట్ 1950లో ఓవరాల్గా 104 సెక్షన్స్ దాకా ఉన్నాయి. అందులో ముఖ్యమైన సెక్షన్ ఏంటంటే సెక్షన్ 38E, చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ ఓనర్స్ హోల్డర్స్ వర్సెస్ ప్రొటెక్టెడ్ టెనెంట్ అని ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఒకవేళ టెనెంట్ కనుక ఆ ప్రాపర్టీస్ని కల్టివేట్ చేసుకుంటే అదే ఏరియాలో ప్రభుత్వం కనుక ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ ఇస్తే కనుక అప్పుడు ఈ యొక్క ల్యాండ్ హోల్డరు ఈ కెన్ ట్రాన్స్ఫర్ ఈజ్ ప్రాపర్టీ టు ది ప్రొటెక్టెడ్ ల్యాండ్ టెనెంట్, అతనికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అని ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ రావాలి, గెజిటెడ్ నోటిఫికేషన్ రావాలి. గెజిటెడ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరుగుతాయి, లేకపోతే రాదు. అదిలో అకార్డింగ్ టు సెక్షన్ 38E ఆఫ్ టెనెంట్ ఆఫ్ తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ టెనెంట్ యాక్ట్ అని ఉంది. ఆ ప్రకారంగా యాక్ట్ ప్రకారంగానే 38 అకార్డింగ్ టు సెక్షన్ 38E దాంట్లో ల్యాండ్ హోల్డర్ వర్సెస్ ప్రొటెక్టెడ్ టెనెంట్ వీళ్ళిద్దరి మధ్య అప్పుడు అతను కనుక ల్యాండ్ ఓనర్ ఉంటాడు కదా, అతను ఈ ట్రాన్స్ఫర్ ఈజ్ ల్యాండ్ టు ది ప్రొటెక్టెడ్ అతనికి టెనెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంట్లో ఒక పద్ధతి, ఆ పద్ధతి ఏంటంటే నీకేం చెప్పాను, గెజిటెడ్ నోటిఫికేషన్ రావాలి. గెజిటెడ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అతను ఒక అప్లికేషన్ ఫిల్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత నామ్స్ మామూలుగా ఫీజు ఉంటుంది, ఫీజు కట్టేసిన తర్వాత ఇది అంతా కూడా ట్రిబ్యునల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని సర్టిఫై చేస్తారు. ఇతను ఈజ్ నౌ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ అని చెప్పి ఎవరు ప్రొటెక్టెడ్ టెనెంట్ అతను ఓనర్ అవుతాడు. అసలు ఓనర్ నుంచి ఇతను అవుతాడు. ఇది అవ్వాలి అంటే ఫస్ట్ ఇది చేసుకోవాలని, నువ్వు ఓనర్ అవ్వాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బికమ్ అది కూడా గవర్నమెంట్ యూ హ్యావ్ టు ఇష్యూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే ఆ ప్రకారంగానే నువ్వు ఇద్దరు కలిసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ప్రాపర్టీ, ఇష్యూ ఏం లేదు అదనమాట. సో దీనిలో కౌలు కూడా వాళ్ళు కూడా ఎవరిదైనా కౌలు టెనెంట్ తీసుకొని కల్టివేట్ చేసుకుంటున్నారు, వాడు ఓనర్ అవ్వాలంటే దానికి సెక్షన్ 38 అప్లికబుల్ అవుతుంది. అది నేను చెప్పబోయే పాయింట్. సెక్షన్ 38E ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. జనరల్గా కౌలు ఎవరైనా ఇస్తారు 1 acre 2 acres మా భూమిలో మీరు కల్టివేట్ చేయండి, ఓనర్ చెప్తాడు టెనెంట్కి చేసుకోండి అంటారు. ఇన్ని సంవత్సరాలని వాళ్ళకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, రాసుకుంటారు. ఎవ్రీ మంత్ నాకు ఈ క్రాప్ చేసి పెట్టాలి అని ఒక్కొక్కరు ఒక రకంగా క్రాప్స్ అడుగుతారు ఓనర్స్. ఒకరు రైస్ అంటారు, ఒకరు మిర్చి అంటారు, ఒకరు కాటన్ అంటారు, రకరకాలుగా సీజన్ రకరకాలుగా ఎవరు వాళ్ళు క్రాప్స్ చేసుకోమని అగ్రిమెంట్ రాసుకుంటే అగ్రిమెంట్ ప్రకారంగా చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పిన ఈ సెక్షను 38E అనేది దానికి ఏంటంటే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే గెజిటెడ్ గవర్నమెంట్ నుంచి ఒక గెజిటెడ్ రావాలి. గెజిటెడ్ వస్తేనే అతనికి ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రాపర్టీ. ఎవరికి? కౌలుకి, టెనెంట్కి, ల్యాండ్ ఓనర్ నుంచి. ఇది పద్ధతి. సో ఎవరైనా సరే కౌలు భూమిని పండించుకోవాలంటే టెనెంట్ అతను ల్యాండ్ ఓనర్ నుంచి టెనెంట్ పండించుకోవాలంటే ఈ పద్ధతులు ఉంటాయి, అగ్రిమెంట్లు చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు కూడా ఓనర్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి కానీ దానికి ఇది అప్లికబుల్ సెక్షన్ 38E ఇది ఉండాలి. దీన్ని కూడా ఓవరాల్గా 104 సెక్షన్స్ ఉన్నాయి, దాంట్లో 11 చాప్టర్స్ ఉన్నాయి ఈ తెలంగాణ అగ్రికల్చర్ టెనెంట్స్ ల్యాండ్ యాక్ట్ 1950లో. అదనమాట కౌలు రైతులకి ఆ పొలం మీద ఎలాంటి హక్కులు ఉంటాయి అనేది చాలా బాగా వివరించారు సార్. ఇది కళానిధి గారితో ఇవాళ మన డిస్కషన్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.